అన్నంలోకైనా, టిఫిన్స్‌లోకైనా ఈ కారప్పొడి అయితే చాలా బావుంటుంది. ఈ కారప్పొడి చేసేటప్పుడు ఇంట్లోని బయట మంచి అరోమా వచ్చేస్తదనమాట. అంత బావుంటుంది. అందరికీ తెలిసిన ప్రాసెసే. కాకపోతే ఒక్కసారి ఇలా ట్రై చేయండి. చాలా బావుంటుంది. కొంతమంది చింతపండు వేస్తారు. నేనైతే చింతపండు వేయను. చింతపండు వేస్తే ఒక టేస్ట్, వేయకపోతే ఒక టేస్టు. ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం రండి. కడాయి హీట్ చేసుకుని, ఒక స్పూన్ నూనె వేసుకుని, 2 స్పూన్లు శనగపప్పు, 1 స్పూన్ మినపప్పు, 2 స్పూన్లు ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర వేసుకుని దోరగా వేయించి పక్కకు తీసేసుకోండి. అదే కడాయిలో ఒక గుప్పుడు వరకు వెల్లుల్లి రెబ్బలు, అలాగే కారానికి తగినట్టు ఎండుమిరపకాయలు, నేను ఒక 20 గ్రామ్స్ వరకు తీసుకున్నాను. అలాగే ఒక గుప్పుడు కరివేపాకు వేసుకుని బాగా వేయించుకుని, రుచికి సరిపడగా సాల్ట్ వేసుకుని ఇలా మెత్తగా పౌడర్లా చేసేసుకోండి. కారం, ఉప్పు అడ్జస్ట్ చేసుకుని వేసుకుని తింటే చాలా బాగుంటుంది. ఎప్పుడు ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. ఎప్పుడో మర్చిపోయాను, 1 స్పూన్ గసగసాలు కూడా వేసుకోండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.